నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సన్ని. ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఆపరేషన్ కగార్. అసలు ఆపరేషన్ కగార్ అంటే ఏంటి? అసలు ఆపరేషన్ కగార్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది? మావోయిస్టులని ఎందుకు అంతమొందించాలనుకుంటుంది? అనేక అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు కాలేజీ టీవీ డిజిటల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా టాపిక్లోకి వెళ్తే ఈరోజు ఆపరేషన్ కగార్. అసలు ఆపరేషన్ కగార్ ఎందుకు వచ్చింది? అసలు మావోయిస్టులని ఎందుకు కేంద్రం నిర్మూలిస్తాము, మావోయిస్టులు లేని భారత్ని మేము తీసుకొస్తామంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎందుకు చెప్పారు, ఏంటి అనేది మనం డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాలలో మావోయిస్టులు ఎక్కువగా ఉంటారు. మావోయిస్టులు ఎక్కువగా ఉన్న ప్లేస్లలో పూర్తిగా కూడా ఆపరేషన్ కగార్ పేరిట డిఆర్జీ బలగాలు కావచ్చు, లేకపోతే సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్దగా అడవిని మొత్తం జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. జల్లెడ పడుతూ అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులకి సహకరించే వాళ్ళు కావచ్చు, లేకపోతే మావోయిస్టులు వాళ్ళకి భోజనం సౌకర్యం ఇచ్చేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరి ద్వారా కూపి లాగుతూ ఎక్కడికక్కడ మావోయిస్టులను మట్టు పెడుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 2024-25 సంవత్సరాల్లోనే దాదాపు 500 మందికి పైగా మావోయిస్టులను అయితే ఆపరేషన్ కగార్ పేరుటైతే ఊచకోత కోసిన పరిస్థితి కూడా మనం చూసాం. నిన్నగాక మొన్న నంబాల కేశవరావు కావచ్చు, లేకపోతే అనేక మంది అగ్రనాయకుల్ని కేంద్ర హోంశాఖ మంత్రి పొట్టన పెట్టుకున్నారని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళ మృతదేహాలను కూడా కనీసం వాళ్ళకి ఇవ్వట్లేదంటూ కూడా ఎక్కడికక్కడ పౌర హక్కుల సంఘాల నాయకులు ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది, రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి ఉంది, తీవ్రంగా కూడా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అసలు మావోయిస్టులని లేకుండా చేస్తామంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవలే ఒక ప్రకటనలో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. 2026 మార్చి 31 వరకు మావోయిస్టులు లేని భారతదేశాన్ని మీకు చూపిస్తానంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పిన నేపథ్యంలోనే పూర్తిగా కూడా మావోయిస్టులని లేకుండా చేయడానికి మాత్రం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా పూర్తిగా కూడా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో మావోయిస్ట్ అగ్రనేతగా పిలువబడేటువంటి మాడవి హిడ్మా ఫోటో కూడా దాదాపు 20 సంవత్సరాలుగా కూడా ఎవరికీ తెలియని హిడ్మా ఒక వాల్ పోస్టర్ కూడా పోలీసులు అయితే విడుదల చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా అనేక చర్చలు నడుస్తున్నాయి. పూర్తిగా ఎవరైతే లొంగిపోయిన మావోయిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీ ఎక్కడ ఉంది, ఏం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటికి ఇస్తున్నారంటూ కూడా ఎక్కడికక్కడైతే పౌర హక్కుల సంఘాల నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అసలు ఎందుకు ఆపరేషన్ కగార్ తీసుకొచ్చారు, అసలు ఎందుకు మావోయిస్టులని మేము నిర్మూలిస్తామంటూ కూడా బీజేపీ ప్రభుత్వం చెప్తుంది అనేది ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా కూడా దాదాపు ఒక బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 12 సంవత్సరాలు గడుస్తుంది. కేంద్రంలో 12 సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కావచ్చు, పూర్తిగా కూడా మావోయిస్టులకు సహకరించే వాళ్ళు శాంతియుత చర్చలకు వాళ్ళు సిద్ధపడ్డారు. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే ఆదివాసీలు ఉంటారో ఆదివాసీల సమస్యల కోసం కావచ్చు, లేకపోతే వాళ్ళ పక్షాన నిలబడే మావోయిస్టులని పూర్తిగా కూడా అంతమొందించడమే బీజేపీ పార్టీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అనేది మాత్రం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక పక్క చూసుకుంటేనేమో ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇక్కడ అంతా కూడా ఖనిజ సంపద ఎక్కువగా ఉంటుంది. మనం గతంలో కూడా చూసాం, చాణక్య రాజులు పరిపాలించిన ఆ ప్లేస్ అదంతా కూడా, ఆ ప్లేస్లో కూడా సహజ వనరులు ఎక్కువగా ఉన్నాయి, గుప్త నిధులు ఉన్నాయి అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంలో భాగంగానే ఆ ఛత్తీస్గఢ్ అడవులు కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర అడవులు కావచ్చు, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న అడవుల్లో ఖనిజ సంపద ఎక్కువగా ఉంది. కాబట్టి ఇదంతా కూడా డెవలప్మెంట్ పేరిట దీన్ని మనం తీసుకొని అదానికి కావచ్చు, అంబానీకి కావచ్చు, వీళ్ళకి ఇవ్వాలి అనే ప్లాన్లో ఉన్నట్టుగా కూడా అక్కడ కొంతమంది నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే పూర్తిగా కూడా
ఇటు మావోయిస్టులు ప్రజలకు మేలు చేశారా, అన్యాయం చేశారా? ఇప్పుడు ఉన్న బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులని మేము అంతమొందిస్తామని చెప్పి బహిరంగంగానే చెప్తుంది. ఇది భారత రాజ్యాంగంలో ఉందా? ఇలా డైరెక్ట్గా మేము నిర్మూలిస్తాము అని చెప్పడం భారత రాజ్యాంగంలో ఉందా? మూడో పాయింట్ ఏంటంటే, నిన్నగాక మొన్న పాకిస్తాన్ ఇండియాపై దాడి చేసినప్పుడు కూడా వాళ్ళతో చర్చలు జరిపారు. మీరు మా జోలికి రాకండి, మేము మీ జోలికి రామంటూ కూడా ఇది చేసిన పరిస్థితి అది దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. కానీ ఈరోజు భారతదేశ పౌరులైన మావోయిస్టులని మాత్రం ఎందుకు చంపేస్తున్నారు అనేది ఒక ప్రశ్నగా మారింది. చంపేసి వాళ్ళ మృతదేహాలను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా వాళ్ళే పోలీసులు ఉన్నారు, వాళ్ళే ధన సంస్కారాలు అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకు? ఏం పాపం చేశారు మావోయిస్టులు ఉద్యమంలోకి వచ్చినప్పుడు ప్రజల ఎజెండానే మా ఎజెండా, ప్రజలు ఏ కష్టంలో ఉన్నా, ముఖ్యంగా ఆదివాసీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, వీళ్ళు ఏ కష్టంలో ఉన్నా ముందు నిలబడి వాళ్లకు న్యాయం చేసే మావోయిస్టులు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం అంటూ కూడా ఎక్కడికక్కడ ఆదివాసీ గ్రామాల ప్రజలు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో కావచ్చు, భారతదేశంలో అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగానే మారింది. పూర్తిగా కూడా మావోయిస్టులని మేము అంతమొందిస్తాం అంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పిన నేపథ్యంలో పూర్తిగా కూడా పౌర హక్కుల సంఘాల నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మావోయిస్టులని అలా అంతమొందించడం కరెక్ట్ కాదు, వాళ్ళు శాంతియుత చర్చలకు మేము సిద్ధమని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వాలి, వాళ్ళని సరెండర్ అవ్వమనాలి. లొంగిపోయిన మావోయిస్టులను కూడా కొంతమందిని ఎన్కౌంటర్ చేస్తున్నారు అంటూ కూడా పౌర హక్కుల సంఘాల నాయకులు చెప్తున్నారు. 2026 మార్చి 31 వరకు కూడా మేము మావోయిస్టులు లేకుండా చేస్తాం అంటూ కూడా కేంద్ర రాష్ట్ర బలగాలు చెప్తున్నాయి. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా చెప్తున్నాడు. అసలు నిజంగానే మావోయిస్టులు లేకుండా ఉంటే భారతదేశం అభివృద్ధి చెందుతుందా, లేకపోతే మావోయిస్టులు ఉంటే భారతదేశం అభివృద్ధి చెందుతుందా? దయచేసి కామెంట్ల రూపంలో అయితే మీరు మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయగలరు. దీనికి సంబంధించి కూడా అసలు ఏం జరుగుతుందో చూడాలి. చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ మరిన్ని అప్డేట్స్ కోసం.